వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విరామ్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఘాటి ఆ చిత్రం రిలీజ్ అయింది. ఓవరాల్గా చిత్రానికి సంబంధించినటువంటి ఒక మంచి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎలా అనిపించింది చిత్రం, ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, చాలా గ్యాప్ తర్వాత క్రిష్ గారు ఒక సినిమా, అంటే క్రిష్ గారి సినిమా అంటేనే మనకి ఏదో ఉంటుంది సంథింగ్ అని అర్థమవుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఘాటి టైటిల్ ఏంటా అని అనుకుంటే, ఘాట్స్లో నివసించే వాళ్ళు ఉంటారు కదా కొండల ప్రాంతాలలో, వాళ్ళను ఘాటీస్ అంటారు. అండ్ ఇది వీళ్ళు తీసుకున్నది ఈస్టర్న్ ఘాట్స్, మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్. అక్కడ ఘాటీస్ ఏంటంటే గంజాయి పండిస్తారు. ఆ గంజాయి పండించి దాన్ని, అంటే ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే దేవుడి కోసం ఇంత గంజాయి పెట్టాలి అని ఒక చిన్న ఉంది, అంటే అంతవరకు పండించుకుంటే చాలు దేవుడికి పెట్టడానికి. నెక్స్ట్ ఇంకొంచెం దాన్ని సంతలో అమ్ముకోవడానికి ఓకే, అంటే ఎట్లా రేర్గా, అట్లా కాకుండా అదే పనిగా మొత్తం అసలు క్వింటాలు పండించడం వీళ్ళ డ్యూటీ. అంతే, పండించి రవాణా చేయడం, అంత మించి నుంచి అమితమైంది. ఓవర్ అయ్యేసరికి నెక్స్ట్ కార్పొరేట్ సంస్థలు అందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి ఇంకెక్కువ డబ్బు ఆశ చూపడం, వీళ్ళ చేత కంచరగాడిదలు మోసినట్టు మోయించుకోవడం, ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి ఇంకేం లేదు. ఇట్లా ఒక సిట్యువేషన్ అక్కడ ఉంది. మనకు తెలీదు ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ఇప్పుడు మనకు అరకు సైడ్ ఆ పర్టికులర్ స్టోరీస్ తెలియదు కదా. ఇప్పుడు మనకు పుష్ప ఎలాగైతే ఎర్రచందనం మనకు అద్దపు ఇంకా వేరే సోర్స్ లేదు, ఆ రేంజ్లో ఒక లోతైన పాయింట్ని టచ్ చేసి కథని చెప్పిన తీరు యాక్చువల్గా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ ఆ విజువల్స్, అక్కడున్న అసలు ఆ లోకల్లోకి తీసుకెళ్ళిపోయి ఆ విజువల్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ కొన్ని షార్ట్స్కి అయితే చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది. అంత డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ అసలు కథ ఏంటి, ఇందాక చెప్పింది ఆ మూలము, వాళ్ళకి అవి తప్ప ఇంకేం తెలియదు. అట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకురాగలిగారు అనేది సింపుల్గా కథ. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప అనుకోండి, ఇంకా వాళ్ళ జీవితాల్లో మార్పులు రాలా, స్లోగా స్టార్ట్ అయింది. ఇంకేమైనా నెక్స్ట్ పార్ట్ ఏదైనా వస్తే మేబీ మారుతారేమో తెలియదు. దేవర వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది. ఫస్ట్ దేనో ఓన్లీ స్మగ్లింగ్, తర్వాత ఇదే కాదు ఇంకోటి చేసుకోవచ్చు, అట్లాంటి మెసేజ్. సేమ్ ఇక్కడ కూడా అంతే, అలా మార్పు వచ్చిందా రాలేదా, ఎలా తీసుకురాగలిగారు అనేది బేసిక్గా కథ. నా ఒక పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుంటే అందరు ఆర్టిస్టులు బాగా చేశారు. ఒక్క అబ్బాయి చైతన్యరావు, మా డాడీ, అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ అరుస్తున్నాడు అనిపిస్తుంది, కొంచెం ఇరిటేట్ చేస్తుంది ఒక క్యారెక్టర్, అంతేగాని మిగతా అన్ని క్యారెక్టర్స్ సినిమాకి చాలా ప్లస్. అండ్ ఎంచుకున్న నటులు కూడా ఎక్కడి నుంచి, ఒరిస్సా నుంచి తెచ్చారనుకుంటా వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు అంతా. ఆ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వదు, న్యాచురాలిటీ, మనం ఒరిస్సాలోనే ఉన్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక అనుష్క గురించి మాట్లాడుకుందాం, క్రిష్ గురించి కూడా మాట్లాడుకుంటూ అనుష్క గురించి మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వేదం తర్వాత వచ్చిన దాని గురించి. సో వేదం తను యాక్సెప్ట్ చేయడం ఒక అసెట్ డైరెక్టర్కి. ఇక్కడ ఈ క్యారెక్టర్ని అనుష్కకి ఇవ్వాలనుకోవడం ఇంకో అసెట్. అంటే ఏదేంటంటే థ్యాంక్స్ గివింగ్ అంటారు చూడు, అట్లా ఈ టైంలో 20 years తర్వాత అనుష్కకు వచ్చిన మంచి క్యారెక్టర్ ఇది చెప్పాలంటే. ఇక సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే, నేను రిలీజ్కి ముందే చెప్పా, మనకి దేశం గర్వించదగ్గ సినిమాలు కొన్ని రేర్గా వస్తాయి, అవి మిస్ అవ్వకూడదు అని, ఎస్పెషల్లీ కృష్ణ నుంచి వస్తాయి. సో ఆ పుష్కలంగా ఉన్నాయి చెప్పిందంతా కూడా, ఏమాత్రం ఇది అవల. ఎంత బాగుందంటే సినిమా, అడుగడుగున అసలు, అంటే ఇది అర్థం అవుతే చాలామందికి ఇంకా బాగా నచ్చుద్ది. అర్థం చేసుకోకపోతే కొంచెం దే కాంట్, కాస్త ఫోన్లు అటు ఇటు మిస్ అయినా సరే నీకు అది పోయినట్టే. ఇంకా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడాలి, ఇంటర్వెల్ని మిస్ అవ్వదు, ఏది మిస్ అవ్వదు. ఇక ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుంటే కొంచెం బోల్డ్ సీన్ ఏదో ఉందని, ఇంటర్వెల్లో ఆ డైలాగ్, బరువైన డైలాగ్తో ఎండ్ చేశాడు. తూర్పు కనుమలకి లో వాడి ప్రాణం నీ మానం ఇక్కడ వదిలేద్దాం అన్నట్టుగా ఒక డైలాగ్. వాడి ప్రాణం అతన్ని చంపేస్తాడు తన ముందే, కళ్ళ ముందు. ఈమె మానం మొత్తం బట్టలు తీసేసి కట్టేస్తారు ఒక దగ్గర. అక్కడ సీన్ ఎండ్ చేశారు. అంటే చాలా మంది నేను విన్నా, ఫస్ట్ హాఫ్లో అనుష్క ఏం లేదంట, సెకండ్ హాఫ్లో ఉందంట. అంటే మీరు ట్రైలర్ చూసిన తర్వాత అనుష్క కత్తిబట్టి విన్యాసాలు చేస్తుంది అనుకున్నారు.
ఇప్పుడు ఆవిడ విన్యాసాలు చేయాలంటే ఒక రీజన్ ఉండాలి, ఊరికే స్టార్టింగ్ నుంచి వచ్చి తెగ నరుక్కుంటే వెళ్ళొద్దు కదా. ఒక బలమైన ఇన్సిడెంట్ జరగాలి. తనే లోకం, తనే ప్రాణం, తల్లి తండ్రి తనే అనుకున్నట్టు మనిషిని కళ్ళ ముందు కోల్పోయింది. నెక్స్ట్ ఎక్కడైతే ఆ అమ్మాయి పుట్టిందో అక్కడే ఆ పిల్లని మొత్తం బట్టలు చించి ప్రాణాలు తీసేది. అదే అట్లాంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత తను ఇంకా చాలా బలంగా ఇంకా ఒక బండలా తయారవుతుంది. తయారైన తర్వాత ఏంటి సిచ్యువేషన్ అనేది సెకండ్ పార్ట్. అది అండ్ 2 parts సెకండ్ పార్ట్ ఇన్ సెన్స్ ఆఫ్టర్ ఇంటర్వెల్ అని దాని అర్థం. నెక్స్ట్ ఇంకా అంతే, సినిమాటోగ్రఫీ పరంగా చూసిన, మ్యూజిక్ పరంగా చూసిన, మ్యూజిక్ మీరు సిరమర సాంగ్ కానీ, దస్సోరా, శైలోరే కొన్ని పదాలు ఆ ఒరిస్సా ఆంధ్ర బార్డర్స్లో వాళ్ళు మాట్లాడే పదాలు ఉంటాయి చూసావా, వాటిని హైలైట్ చేశారు ఈ సినిమాలో. సో చాలామందికి తెలియదు కదా, ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంబాడీ లాంగ్వేజ్ ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు ఆ పదాలు అవి ఇవి, కానీ ఆ పదాలతోనే టైటిల్స్ పెడతా ఉంటారు. పీపుల్ డోంట్ నో. ఈవెన్ మనకైనా సరే ఇప్పుడు తమిళ్ టైటిల్ ఎం పురాన్ అని పెడతాం, మనకు తెలియదు కదా. అట్లా అంతమించి ఏం లేదు. ఆ ఫ్లేవర్ని ఎక్కడ పోగొట్టాలో తెలుసా, అసలు నిజంగా అక్కడే ఉన్నామా మనము అనిపించేలాగా ఆ గుహలు కానీ ఆ కొండలు కానీ ఏది మిస్ అవ్వకుండా అంతా కవర్ చేసేసాడు. ఇంకా జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా విలన్ల పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేడీ విలన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎవ్రీబడి హ్యాస్ డన్ వెరీ గుడ్. అసలు ఎక్కడ కూడా మచ్చుకని ఇంత మచ్చ పెట్టడానికి లేని సినిమా ఇది. అండ్ మ్యూజిక్ పరంగా అది ఆ ఫ్లేవర్ అక్కడ నీకు ఎట్లా చెప్పాలి, కొన్ని మ్యూజిక్స్ ఏంటంటే జనాల్ని అలరించడానికి కొట్టే పాటలు వేరు, ఓకేనా. ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఇచ్చే మ్యూజిక్ వేరు. లైక్ కృష్ణం వందే జగద్గురు, అర్థమైంది? కృష్ణం వందే జగద్గురు మ్యూజిక్ ఊరికే మనం ఇట్లా వినడానికన్నా కాదు, ఆ సినిమాతో పాటు ట్రావెల్ అవుతుంది అది, ఆ కథ కదా, అట్లా అది ఇంపార్టెంట్ అంతే. సో అట్లా చూసుకుంటూ పోతే అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా కుదిరిన సినిమా ఘాటి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ఇచ్చింది. నాకు తెలిసి ఇంకొన్ని తరాలు ఇది గుర్తుండిపోతుంది. చాలా రేర్గా కొన్ని సినిమాలు ఉంటాయి ఇట్లా చెప్పుకోవడానికి, అలాంటిది ఇది. ఓవరాల్గా కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది అంటే, ఇదే టైంలో లిటిల్ హార్ట్స్ అనే చిత్రం కూడా రిలీజ్ అయింది, దానికి ఎక్కువ ఎడ్జ్ ఉందని మాట్లాడుతున్నారు. అంటే చిన్న సినిమా అయినప్పటికీ బట్ ఘాటికి ఎక్కువ ఇది లేనట్టు తెలుస్తోంది. కలెక్షన్స్ అంటే నేను చెప్తా, ఇప్పుడు జగడం సినిమా థియేటర్స్లో ఫ్లాప్, కానీ ఇప్పటికీ చాలామంది చూస్తారు. కలేజ్ థియేటర్స్లో ఫ్లాప్. ఇది నగరానికి ఏమైందా, సారీ నగరం, కొన్ని సినిమాలు ఉంటాయి. అమృత ఇంకా చెప్పాలి అంటే, అమృత సినిమా అసలు థియేటర్లో ఆడలా, అది యాక్చువల్గా ఆస్కార్ రేంజ్ సినిమా. కృష్ణ వందే జగద్గురు కూడా థియేటర్లో ఆడలా, బాగా గుర్తుపెట్టుకుంటే. బట్ ఆ సినిమాకు ఉన్న వాల్యూ వెయిటేజ్ మనకు తెలుసు. సో ఇదేంటంటే జనాలకు అర్థం కావడానికి టైం పడుతుంది. కొన్ని క్లాసిక్స్ అంతే, దానికి ఏం చేయలేం. లైక్ పొన్నియిన్ సెల్వన్, అట్లా రేర్ క్లాసిక్ సినిమా ఇది, అట్లా ఉండిపోతుంది. అంటే మనము తెలుగులో కొంతమంది డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్పుకుంటే ఒక కాలం ఉంటుంది కదా, అప్పుడు పలానా క్రిష్ ఘాటి అనే సినిమా తీశాడు, సినిమా అంటే అలా తీయాలి అంటే. ఇట్లాంటివి ఏంటంటే లెసన్స్ ఫర్ అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి ఒక లెసన్స్. ఇప్పుడు కొత్త డైరెక్టర్లకు కానీ, కొత్తగా వచ్చే సినిమాటోగ్రఫర్స్ కానీ మనం ఏదన్నా పాఠం చెప్పాలి, ఏదన్నా నేర్పియాలంటే ఈ సినిమా చూడు నీకు అర్థమవుతుంది సినిమా ఎలా తీయాలో అంటారు కదా, అలాంటి మూవీస్ అనమాట. రైట్. అయితే చాలామంది ఇది వింటున్నాను ఒకటి చిన్న, అంటే సలార్ సినిమాలో ప్రభాస్ని కాటరం కొడుకుని ఎలా అంటారు, అలా కాటరం కోడలని ఇట్లా అంత బ్లడ్ బాత్ ఉందా అని ఉంది. మరి అంత ఓవర్గా ఏం లేదు మా, కాకపోతే ఏంటంటే అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువనే ఉంది. అంటే మరి అనుష్క వరకు మాత్రమే బాగా చూపించారు పొడిచేవి తుడిచేవి, కానీ మిగతా విలన్స్ వేరే వాళ్ళని చంపడం సీన్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఒకరిని పొడుస్తాడు, మళ్ళీ మాస్టర్ షాట్స్లో అందరూ చచ్చిపోయారు, అందరూ చంపేశాడా, అట్లా వాళ్ళే అలా మేనేజ్ చేశారు. అనుష్కది మాత్రం ఏంటంటే ఆవిడ ఎలివేట్ చేయాలి కాబట్టి అట్లా ఎక్కువ ఇచ్చారు. రైట్. ఓవరాల్ అయితే సినిమా పరంగా అయితే ఎంత రేటింగ్ ఇవ్వచ్చు 10కి? ఈ సినిమాలకి యాక్చువల్గా చెప్పాలంటే రేటింగ్స్ ఇచ్చే అర్హత ఎవరికి లేదు. కొన్ని సినిమాలు అలా ఉంటాయి, అది నువ్వు 5 out of 5 ఇచ్చినా సరే వీటిని అవమానించినట్టే. కొన్ని సినిమాలకి రేటింగ్ నాట్ అప్లికబుల్. ఇవి క్లాసిక్స్. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి ఒక పాఠం లాంటి సినిమాలు ఇవి చూస్తే చాలు. మీ అన్నపూర్ణ స్కూల్లో, ఆ స్కూల్లో, రామనాయుడు స్కూల్లో పిల్లలు ఉంటారు కదా,
ఎలా సినిమా తీయాలి, ఎలా తీయాలి, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి అని కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఇలాంటివి చూపిస్తే నేర్చుకుంటారు. రైట్ ఇంతకంటే మంచివి ఇంకా నెక్స్ట్ క్లాసిక్స్ తీస్తారు. రైట్ అన్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.